బాలు గారు వచ్చాక అదే మాట వాళ్ళు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, "మీరు మ్యూజిక్ పాస్ అయ్యారు. తర్వాత మీరు టీచర్ ట్రైనింగ్ కూడా అయ్యానంటున్నారు. మీ ఊరెళ్ళి చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా! ఇక్కడ ఏదో మ్యూజిక్ ఇక్కడ టీచర్‌గా సెటిల్ ఇక్కడ అయిపోండి. చాలా ప్రాబ్లమ్ అండి. హ్మ్. కష్టపడాలి మీరు" అని పాపం ఆయన మంచి సలహా చెప్పారు. అంటే ఉన్న పరిస్థితికి ఆయన వద్దు అని కాకుండా, అంటే ఇంకా నన్ను తప్ప ఇంకెవరు ఇవ్వరని ఆయనకి తెలుసు. కానీ ఆయన చెప్పలేక చెప్తూ ఆయన ఏమన్నారంటే, "ఇక్కడ చాలా కష్టపడాల్సొస్తుందమ్మా. మీరు ఆ పని చేస్తే బెస్ట్" అన్నారు. అప్పుడు నేను నమస్కారం చేసి, హ్మ్. "గురువుగారు, మీరు మాకన్నా పెద్దవారు. మీరు మహోన్నత స్థితిలో ఉన్నారు. మీరు ఒక ప్లేట్‌లో అన్నం తింటూ ఉంటారు. తినేటప్పుడు కింద మెతుకులు పెడితే ఆ మెతుకులు ఏరుకుందామని వచ్చాను సార్" అన్నా. ఆ! ఏమన్నారు ఇంత మాటన్నప్పుడు? ఆయన అన్నారు, "నేను మెతుకు కింద పడకుండా తింటానన్నారు." ఆ మాట ఇప్పటికీ నేను మర్చిపోలేను. అంటే అన్నాను, "సరే సార్, మాకు ఏం వద్దండి. మీరు తినే దాంట్లో కూడా మాకేమి ఇవ్వద్దు. వాటా వద్దు. వద్దు. మేము ఏదో ప్రయత్నం చేసుకొని, నేను ఏదైనా చేస్తే మీరు నన్ను ఆశీర్వదించండి చాలు. నేను మీకేం అడ్డం కాదు కదా! నేను చిన్నవాడిని" అని చెప్పి నమస్కారం పెట్టి, "నేను మాత్రం ఈ ఊరు వదిలి వెళ్ళదలుచుకోలేదు సార్. ఇక్కడే ఉండి ప్రయత్నం చేసుకుంటానండి. హ్మ్. ఇంకా ఆ పరమేశ్వరుడి దయ" అని చెప్పి ఆయనతో ఆ మాట మాత్రం అనుకుని నేను ఇంటికెళ్ళిపోయాను.